ఆ మధ్య వచ్చిన మంజుమల్ బాయ్స్, ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్. అయితే ఆయన ఇప్పుడు అనుకోకుండా చిక్కుల్లో పడ్డాడు. నిజానికి అతనే లీడ్గా, నిర్మాతగా మంజుమల్ బాయ్స్ సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదవ్వగా అతన్ని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు సినిమాకి సహ నిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్టు చేశారు. అయితే తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. కానీ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతను దుబాయ్ వెళ్లకుండా నియంత్రించారు. నిజానికి అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లేందుకు ముందుగానే పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పర్మిషన్ క్యాన్సిల్ అయింది. దుబాయ్లో అవార్డ్స్ ఈవెంట్ కి షాహిర్ వెళ్లాల్సి ఉంది. కానీ వెళ్లేందుకు ఎర్నాకుళం మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఈ కేసులో అతను జూలైలో అరెస్ట్ అయ్యాడు. వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ కూడా లభించింది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాకి ఇన్వెస్టర్ గా వ్యవహరించిన సిరాజ్ తనకు 40% లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారని, ఆ లెక్క ప్రకారం 40 కోట్లు రావాలని, కానీ తనకు 5,99,00,000 మాత్రమే ఇచ్చారని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.